నమస్కారం. వెల్కమ్ టు జేపీ న్యూస్. కష్టపడి చదివితే గ్రామం గర్వించే స్థాయికి చేరుకోవచ్చు అనే సందేశాన్ని చాటుతూ వెంకటగిరిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకార సన్మాన కార్యక్రమం మానవతా సంస్థ ఘనంగా నిర్వహించింది. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో వెంకటగిరి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శుక్రవారం శ్రీ చైతన్య సిబిఎస్ఈ క్యాంపస్లో ఆ శాఖ చైర్మన్ డాక్టర్ బికే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ మెమంటోలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేదరికం, సమస్యలు, గ్రామీణ పరిస్థితులు విజయానికి అడ్డంకులు కావు అని, లక్ష్యం, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ప్రేరణాత్మకంగా పేర్కొన్నారు. 10వ తరగతి ఫలితాలు విద్యార్థుల జీవితంలో తొలి విజయమని, ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలు నేర్పడంతో పాటు విద్యపై ప్రోత్సాహం ఇవ్వాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. విద్యార్థులు మొబైల్ అలవాట్లకు దూరంగా ఉండి సమయ పాలనతో చదువుకుంటే దేశానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు నిడిగింటి సుధాకర్ నాయుడు, కార్యదర్శి కయ్యూరు ప్రభాకర్, కోశాధికారి ఎం సతీష్ బాబు, తిరుపతి జిల్లా కన్వీనర్ డాక్టర్ వివి రమణారెడ్డి, డైరెక్టర్లు జ్యోతిశ్వరరావు, అద్దంకి విజయలక్ష్మి పాల్గొన్నారు. అలాగే సభ్యులు బి మాధవి, ఏ మల్లమ్మ, బత్తుల బేగం, మునెమ్మ తదితరులు హాజరయ్యారు. శ్రీ చైతన్య ప్రిన్సిపల్స్ పరంధామయ్య, శ్రీదేవి మరియు ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి కష్టమే విజయానికి మార్గం అనే భావనను మరింత బలపరిచింది. ఈ పీరియడ్లో మీ పిల్లలంతా కూడా సరైనటువంటి లక్ష్యాలని నిర్ణయించుకోవాలి. ఈ సందర్భంగా కలాం గారి మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, కలాం గారు డేర్ టు డ్రీమ్ అండ్ ట్రై టు రియలైజ్ ఇట్. కళలు కానండి, వాటిని నెరవేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి అన్నారు. కళలు అంటే ఏంటి? మామూలుగా మనం కళ అంటే రాత్రి నిద్రవేయడంలో ఏంటి కళ అంటే నిద్రవేయడం చూసే కళలు అనుకుంటాం. కానీ కలాం గారు చెప్పింది ఏంటంటే, మనల్ని నిద్ర పోనివ్వకుండా చేసేటువంటి లక్ష్యాలు కళలు. అలాంటి లక్ష్యాల కళల్ని కనండి. మీరు ఆ కళల్ని సాకారం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు మీ ముందుంది, మీరే నిర్ణయించుకోవాలి. మీ భవిష్యత్తు అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేసి, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వాళ్ళకి వైద్యం ఇచ్చే విధంగా ఏమైనా చేయగలమా అని చెప్పి ఆలోచించే ఆ ఆలోచనలోంచి వచ్చినటువంటి సంస్థే ఒక అంబులెన్స్ని డాక్టర్ దగ్గర నుంచి అక్వైర్ చేసుకొని, ఎవరికి ప్రమాదం జరిగినా వీటికి సమాచారం అందిస్తే వెంటనే అంబులెన్స్కి వెళ్ళి ఆ ప్రమాదం జరిగిన వ్యక్తుల్ని పికప్ చేసుకొని దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడి వైద్యం చేయించి వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళ బంధువులకి సమాచారం అందించి, ఆ బంధువులు వచ్చి పేషెంట్ దగ్గర అటెండ్ అయ్యే వరకు ఉంది వాళ్ళకి అప్పగించి మరి వెళ్ళేవాళ్ళు. ఇలా చేయడం వల్ల చాలా ప్రాణాలు సకాలంలో వైద్యం అందడం వల్ల కాపాడడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం కాబట్టి ఆ జిల్లాలో మంచి ప్రాచుర్యం సంపాదించింది. దీన్ని చూసి ప్రేరణ పొందినటువంటి సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజన్ మీకు అందరికీ తెలిసింది. ఆ సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో అది పెద్ద సంస్థల్లో ఒకటి. ఆ సత్యం కంప్యూటర్ అధినేత అయినటువంటి రామలింగ రాజు కూడా మన స్వచ్ఛంద సేవా సంస్థకి అతను చేయించి అతను కూడా మనకు ఆర్థికంగా సహాయం చేసి ఈ తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ గోదావరి జిల్లాలో ఈ మానవతా సంస్థ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించాడు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 135 మండలాల్లో ఈ శాఖలు కొనసాగుతున్నాయి. మన వెంకటగిరిలో కూడా 2017 నుంచి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నడుస్తుంది. ప్రధానంగా దీంట్లో మనము రకరకాల సేవలు అందిస్తాం. అయితే మొదట్లో
ఈ అంబులెన్స్ సర్వీస్ మనం అందించినాం కదా. ఆ తర్వాత మళ్ళీ సత్యం రామలింగరాజు ద్వారా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అతను సలహా ఇవ్వడం జరిగింది. సార్, ఈ సకాలంలో మనం అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తే చాలా ప్రాణాలు కాపాడుతున్నాము, కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రాంలో తీసుకుంటే బాగుంటుందని చెప్పి సత్యం రామలింగరాజు సీఎంకి గైడ్ చేసి అతని ఆధ్వర్యంలోనే ఈ 108, 104లో నడిచే విధంగా రాజశేఖర రెడ్డి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అది ఎంత ప్రాచుర్యం సంపాదించిందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ 102, 104 అనేది ఎక్కడ ప్రమాదం జరిగినా మనం 100కి లేదా 108కి 104కి మనం ఫోన్ చేస్తే తొందరగా 20 minutes లోపలే వచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటే హాస్పిటల్ చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఇది మంచి మార్పు. కాబట్టి మన సంస్థ నుంచే ఈ అంశాన్ని రాజశేఖర్ కూడా తీసుకున్నాడు. ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయో మన సేవా సంస్థ ద్వారా అంబులెన్స్ సేవల్ని తగ్గించుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వమే చేస్తాం కాబట్టి ఇంకా మన అవసరం లేదన్నట్టుగా వాటిని తగ్గించుకున్నాం. అయితే మనం ఇతర సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటిలో ప్రధానంగా మార్చురీ ఫ్రేజర్, ఎవరైనా వ్యక్తులు చనిపోతే వాళ్ళ బంధువులు వచ్చేదాకా బాడీని భద్రపరచడం కోసం బాక్సులు వాడతారు. వాటిని ఫ్రేజర్ బాక్స్ అంటారు. ఈ ఫ్రేజర్ బాక్సుల్ని ఉచితంగానే అందించడం చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు మీరు టెస్ట్ పాస్ అయినారు, ఇంటర్మీడియట్ అడుగు పెడుతున్నారు. మీ కెరియర్కి ఇక్కడ నుంచే మీకు పడాలి. మీరు ముందుగానే ఏ వైపు పోవాలో నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటేనే మీరు అనుకూలం సాధిస్తారు. మీరు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, లెక్చరర్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, నర్సు కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా, ఏది కావాలనుకున్నా మీరు 10th class పాస్ అయిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ తర్వాత మీకు ప్రయాణం ఉంటుంది. ఒకవేళ మీరు ఇంజనీర్ కావాలనుకున్నారనుకోండి, లేదా డాక్టర్ కానీ, నర్సింగ్ కానీ, లేదా ఫార్మసీ కానీ, బేజిక్ కానీ, వెటర్నరీ కానీ ఇలాంటి కోర్సులకు వెళ్ళాలనుకున్నటువంటి బైపీసీ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చార్టెడ్ ఇటువంటి సేవా సంస్థలో మేము చేయటమే చాలా ఇది. ఎందుకంటే ఈ సేవా సంస్థ గురించి రమణారెడ్డి సార్ మీకు క్షుణ్ణంగా చెప్పారు. ఎందుకంటే ఒక మనిషి ఇబ్బందిలో ఏదైనా ఆపద జరిగే చనిపోయిన రోజు సార్ మాకు పేజర్ బాక్స్ కావాలని ఫోన్ చేసిన రోజు నిజంగా కూడా ఇటువంటి సంస్థలో పనిచేస్తున్న దానికి నిజంగా కూడా అంటే ఎంత ఇది నాకు నిజంగా కూడా చెప్తున్నాను. ఈ సంస్థలో పనిచేసిన దానికి మామూలుగా పెళ్ళినప్పుడు ఒక ఇది కాదు, మనిషికి ఇబ్బంది జరిగిన రోజు ఎందుకంటే అది ఆషామాష విషయం కాదు. ఇటువంటి అంటే ఇప్పుడు వస్తా కూడా ఒక ఫ్రెండ్ గురించారు. నిజంగా ఇటువంటి సంస్థ అది ఒక్క జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్రం మొత్తంగా వ్యాపించి ఇది జరుగుతున్నట్టుగా నిలబడి చేస్తున్న దానికి వీళ్ళిద్దరు కూడా మేము జీవితాంతం నోటుపడి ఉంటామని పిల్లలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ శుభ సాయంత్రం, నమస్కారాలండి. ఇలాంటి మానవత స్వచ్ఛత సంస్థ చాలా గొప్పగా మీకు ఈరోజు సత్కరించడం అవి చాలా బాగా ప్లాన్ చేశారు. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే టు ఐడెంటిఫై యువర్ రికగ్నైజేషన్. ఎవరైతే కష్టపడి చాలా శ్రద్ధగా చదివి మార్కులు తెచ్చుకున్నారో ఇది చాలా గొప్ప అవకాశం అన్నమాట. మీ తల్లిదండ్రులకు కానీ మీరు కానీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యూ. అండ్ అలాగే మీరు కూడా మీకు ఇదొక ఆదర్శం. మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీకు ఏదైతే మీ జాబ్స్లో సెటిల్ అవుతారో అప్పుడు సంపాదించడం ఎవరైనా సంపాదిస్తారు, ఎంతైనా సంపాదించవచ్చు. కానీ అందులో కొంత సేవ కోసం ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం. అది మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే చేస్తున్న మీకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్రాంచ్లో జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్దలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చాలా అనుభవంతో చెప్తారండి. ఏది కూడా మీరు ప్రతి మాటని తీసుకోవాలి. అనుభవంతో చెప్పిన ప్రతి మాటను తీసుకుని ఎదగలిగిన వారు జీవితంలో చాలా గొప్పగా ఎదుగుతారు.
ధన్యవాదాలు. సామాజిక స్పృహని ఒకసారి మనకందరికీ గుర్తు చేశారు మేడం. అది చాలా అవసరం. ఈ సమాజంలో మనం ఎదిగాము, ఎక్కడి నుంచి అయితే ఎదిగామో ఆ సమాజానికి మనం కాస్తో కూస్తో గుర్తుపెట్టుకొని మనం పౌరులుగా ఎదిగిన తర్వాత మర్చిపోకుండా సమాజానికి కొంత సేవ చేయడం అనేటువంటిది ప్రతి పౌరుడి బాధ్యత. దాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఎదుగుతారనేసి ఆశిస్తూ ఇప్పుడు పరంధామయ్య గారిని మాట్లాడాల్సిందిగా Respected D.K. Prasad sir, retired principal of Degree College Venkatagiri, and Ramana Reddy sir, and dignitaries on the dais, good evening to all, and parents and students, good evening to all. Valanda. So ఈరోజు ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు మన స్కూల్లో ఈ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎవరైతే బెస్ట్ అచీవర్స్గా ఈ ఇయర్ విన్ అయ్యారో వాళ్ళందరికీ ఆహ్వానిస్తూ ఇక్కడికి వాళ్ళు ఎంతో మానవతా దృక్పథంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడము చాలా చాలా సంతోషకరం సార్. అసలు ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక్కరి విషయం కాదు, ఇలాంటి ప్రోత్సాహం పొందినటువంటి స్టూడెంట్ లైఫ్లో ముందు ఇలాంటివి ఎన్నో సాధించాలనేటువంటి తపన ఆ స్టూడెంట్కి ఇక్కడి నుంచే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ సక్సెస్ అనేది జీవితంలో తొలి విజయం కాబట్టి ఇలాంటి విజయాలు మరిన్ని తను పొందాలనేటువంటి ఆలోచనతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. అలాగే మానవతా గురించి సార్లు చెప్తుంటే నేను చాలా తెలుసుకుంటా ఉన్నాను. సార్ తరఫున 2-3 మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యాను. నేను లాస్ట్ మీటింగ్స్ కూడా కొన్ని పెట్టారు, కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టారు, అటెండ్ అయ్యాము. సో వాళ్ళు చాలా సర్వీసెస్ చేస్తున్నారు. ఫైజర్స్ కానీ, అంబులెన్స్ కానీ, హెల్త్ సపోర్ట్ కానీ, ముఖ్యంగా పేద విద్యార్థులకి సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ మెంబర్స్ అందరికి కూడా సార్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అందరి తరఫున. అలాగే స్టూడెంట్కి, పేరెంట్స్కి ఎస్పెషల్లీ మేము స్టూడెంట్స్కి చెప్తా ఉంటాము. చాలాసార్లు నేను స్టూడెంట్స్ చెప్పాను, ద సక్సెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ నాట్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ హార్డ్ వర్క్ బై ద చైల్డ్ బట్ ఆల్సో ద ఎండ్లెస్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్. అంటే ఒక స్టూడెంట్ యొక్క సక్సెస్ అనేది ఆ సక్సెస్ స్టూడెంట్కి మాత్రమే చెందింది కాదు, దాని వెనుకున్నటువంటి సపోర్ట్, కంటిన్యూస్గా ఉన్నటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి ఆ పేరెంట్ది కూడా అని చెప్పి పిల్లలకు చెప్పుకోవాలి మనము. ఎందుకంటే పేరెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ ఇంత గొప్పగా రాణించలేరు. సో వేరియస్ స్కూల్స్ నుంచి మీరు మీ పిల్లల్ని మంచి అచీవర్స్గా తయారు చేసినందుకు ఇక్కడ పేరెంట్స్కి, అలాగే ఇట్స్ నాట్ ఓన్లీ ప్రైడ్ టు యూ, ప్రైడ్ ఆఫ్ యువర్ టీచర్స్, పేరెంట్స్ అండ్ స్కూల్స్ ఆల్సో. సో ప్రతి స్కూల్ నుంచి మీరు బెస్ట్ అచీవర్స్గా రావడం జరిగింది. సో మీ పేరెంట్స్కి సొసైటీలో మంచి నేమ్ వచ్చింది మీకు. సో ఇలాగే ఫ్యూచర్లో కూడా మీరు మంచి ప్రోత్సాహకాలు అంటే అనేక రూపాలలో తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విజయలక్ష్మి గారిని నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్కి, విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలకి నా ఆశీస్సులమ్మా. పెద్దలు మంచి విషయాలు చాలా ఉన్నాయి, టైం వేస్ట్ కూడా అవుతుంది. రమణారెడ్డి గారు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ప్రసాద్ సార్ కానీ, మన పరంధామయ్య సార్ కానీ అందరు పెద్దలు మంచి విషయాలు చెప్పారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, మీరు మొక్కై వంగనిదే మానై వంగదు. ఇప్పటి వరకు ఎన్నో ఒత్తిడికి లోనై ఒక మొట్టమొదటి మెట్టెక్కారు, విజయాన్ని సాధించారు. అలాగే జీవితంలో తొలి మెట్టుగా విజయం సాధించాం. అలాగా ప్రతి మెట్టుకి ఎక్కుతూ విజయాలు సాధించాలి. విజయ సోపానంలో ముందుండాలి. అంతేగాని మందలో ఎప్పుడు కూడా వివేకానంద గారు ఇలా అన్నారు, మందలో ఉండకు, వందలో ఒకరిగా ఉండు. ఎప్పుడైతే నువ్వు మంచి కార్యం చేసినప్పుడు అది గెలుపు ఓటములు సహజమే, ప్రకృతి నేచర్ అన్నమాట. అది మనం ఓడిపోయాం కదా అని బాధపడకుండా మళ్ళీ ఆ ప్రయత్నంలో లోపం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే మన విజయాలు సాధిస్తూనే ఉంటాము. నేనే ఒక అంబేద్కర్ లాగా
పోరాట యోధుడిగా అంబేద్కర్ అయితే ఎన్ని చదువులు చదివాడో అలా జీవితంలో మీరు గొప్ప చదువులు చదివి మీ పేరెంట్స్కి కానీ మన సమాజానికి కానీ ఒక మంచి విజయాన్ని, గౌరవాన్ని, మంచి పేరు తీసుకొని మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే వివేకానందల వివేచన కలిగి అల్లూరి సీతారామరాజులాగా ధైర్యంగా ఉండి ఝాన్సీ రాణిగా, వీరనారిగా, ధైర్యశాలిగా తన మనసుకు ఏది వస్తే అలా చేస్తూ అమ్మాయిలు ముఖ్యంగా ఏ విషయంలో కూడా మేమేం తక్కువ కాదు, మాకు ధైర్యం ఉంది అని మీ మనసుకి మనకి 6th సెన్స్ చెప్తారు. ఏదైనా పని చేయాలంటే ఆ 6th సెన్స్ చెప్పినట్టు ముందు నడుచుకోవాలి. మీరు ఏదైనా సమస్య వచ్చినా మొట్టమొదట మీ పేరెంట్సే మీకు స్నేహితులు. మీకు మంచి కానీ చెడు కానీ అది ఏ విషయమైనా భయపడకుండా పేరెంట్స్తో డిస్కస్ చేయాలి. అమ్మా ఇది ఇలా ఉంది, ఏ కోర్సు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని ముందు పేరెంట్స్ గైడెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ సలహా తీసుకోవాలి. అలాగే మంచి గురువులు ఉంటే గురువుల సలహా తీసుకోవాలి. ఏ రోజైతే మనము వినయము, విధేయత, వివేచన కలిగి ఉంటామో ఆనాడే మనము గొప్ప పౌరులుగా, దేశభక్తి కలిగి క్రమశిక్షణతో ముందుకు పోతాం. మీ అందరినీ ఆశీర్వదిస్తూ ముందు మంచి బిడ్డలుగా ఎదగాలని, మీరు కూడా ఇలాంటి వేదికల్లో రాబోయే రోజుల్లో అన్ని మెట్లు ఎక్కి విజయాన్ని సాధించి ఫ్యూచర్లో మంచి స్థానానికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వాళ్ళు ఏం చెప్పారు? స్పర్ధయా వర్ధతే విద్య. పోటీ ఉన్నప్పుడే విద్య రాణిస్తుంది. నేను ఒక రిటైర్డ్ టీచర్గా చెప్తున్నాను. స్కూల్ అంటే పూల తోట, మేము టీచర్స్ తోటమాని, యజమాని ఎవరన్నా కావచ్చు, కానీ ఇక్కడ వికసించేటి అన్ని పరిమళ భరితమైన పువ్వులే. మీరంతా ఆ పువ్వులే అమ్మ. ఒక ఆయన కవి చెప్పాడు, ఎంత చక్కనిదో ఈ పూల తోట, ఎంత పరిమళమై ఈ తోట పూలు. అది పరిమళించే పుష్పాలుగా ఉండాలా. పుష్ప స్లోగన్ ఏంటి? తగ్గేదేలే, అంతే కదా. అదేవిధంగా మీరు షైన్ అవ్వాలా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ విద్యార్థి దశ అంటే ఫస్ట్ స్టెప్ అనేది 10th క్లాస్. ఫస్ట్ రాణించారంటే ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని, ఇంకా మెట్టి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారండి. ఈ అవకాశం ఇచ్చిన డికే ప్రసాద్ గారికి, మా అమ్మ కసబోయింది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మానవత్వం దాంతో ఆ అర్థం చేత ఈ సంస్థను పెట్టడం జరిగింది. స్టార్ట్ చేసేటప్పుడు కేవలం రమణారెడ్డి గారు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఏదో సాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన, ఆ తర్వాత డైవర్సిఫైడ్ యాక్టివిటీస్, డైవర్సిఫైడ్ సర్వీసెస్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. సర్వీస్ అనేది అనంతమైనది, ఓ సముద్రం లాంటిది. అది ఏ ఒక్కరి వలనో, ఏ ఒక్క సంస్థ వలనో, ప్రభుత్వాల వలనో, రాజకీయ పార్టీల వలనో జరిగేది కాదు. అనుకునేవాళ్ళు కదా అనేటువంటి స్ఫూర్తి వాళ్ళలో కలగాలని, అందరికీ స్ఫూర్తిమంతులుగా మీరు నిలబడాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ముందుగా మన చైతన్య స్కూల్లో మనం సన్మానించుకుంటాం. చైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో 592 మార్కులు, 600కి 592 మార్కులు. ఈ మార్కులు చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది. మేము చదువుకునే రోజుల్లో 600 మార్కులకి 400 మార్కులు దాటడం అంటే వాళ్ళు ఎంతో జీనియస్ స్టూడెంట్స్ అనుకునేవాళ్ళు. సో చదువుకునేటప్పుడు మా అందరి గోల్ ఏంటంటే 400 మార్కులు దాటారా లేదా అని, దాటారా అనేసి పరిగెత్తేవాళ్ళు. తీరా ఆర్వీఎం హై స్కూల్లో కానీ, గర్ల్స్ హై స్కూల్లో కానీ 2 హై స్కూల్సే ఉండేవాళ్ళు వెంకటగిరి. ఆర్వీఎం హై స్కూల్లో దాదాపు 270 మంది స్కూల్ ఫైనల్కి అపీల్ అయితే ఏ నలుగురో 5 400 మార్కులు బెంచ్ మార్కులు దాటేవాడు. 405, 410, 420 అట్లా వచ్చేది. 440 దాటిన వాడు డే ఆ స్కూల్ రికార్డు. కానీ ఇప్పుడు 599 స్టేట్ ఫస్ట్. ఆ మార్పు చూసి పేపర్లో నిజంగా ఆశ్చర్యపోయాం.
నాకైతే స్కూల్ ఫైనల్లో 397 వచ్చాయి. అంటే 3 మార్కుల్లో 400 మార్కుని దాటడం తప్పిపోయింది బాధపడ్డ. కాబట్టి మీకు మంచి మార్కులు వస్తున్నాయి, బాగా మాకంటే కూడా బాగా చదువుతున్నారు, బాగా ప్రోత్సాహం ఉంది. రోజులు మారిన రోజులకి అనుగుణంగా మీరు ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు చైతన్య స్కూల్లో 592 వచ్చిన వాళ్ళు, అలానే నారాయణ స్కూల్లో 592. ఈ ఇద్దరికి కలిపి మొట్టమొదటిగా సన్మానం చేస్తాం. ప్రభాకర్. మా పేరెంట్స్ కూడా అండి. పేరెంట్స్ కూడా సార్ ప్లీజ్. सब మేడం దగ్గర రండి మేడం. ఒక నిమిషం సార్ బీకే ప్రసాద్ సార్ ఒక్కసారి చూడండి సేట. అందరూ కొంచెం గట్టిగా చెప్పండి సార్, చాలా కష్టపడి మాట్లాడుతున్నారు. మేము బయట సార్ టీచర్స్ వచ్చారు సార్, భాష ఉంది సార్. సార్ రండి సార్. 86 మార్కులు సార్. ఈ సంజన సూపర్ మార్క్స్, సూపర్. నేను చెప్పింది అదేమ్మా. పేరెంట్స్ ఉన్నారండి, టీచర్స్ ఉన్నా, ఇష్టం ఉన్నా కూడా రావచ్చు. నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్ మునిపూజ రెడీ ఉండాలి. అలాగే టీ రాజా రావాలి, 585 టీ రాజా కూడా రావాలి, రెడీ ఉండాలి. మోడల్ స్కూల్ ఈ దగ్గర నుండి చదివిస్తేనే కదా బిడ్డని సాధించాడు. కూర్చోండి. ఓం హరి ఓం. నెక్స్ట్ జస్విత మోడల్ స్కూల్, జస్విత రామ. నెక్స్ట్ జోసా రెడీ ఉండాలి. చెప్పండి. హరి బాలు రెడీ ఉన్నానా? ఉన్నావా?
నెక్స్ట్ టీఎన్ఎస్ జ్యోతిపై రెడీ ఉండాలి. సంతోషంగా ఉండు. సిరి వచ్చిందా? జ్యోతి చూడు. శ్రీ సాయి తేజస్వి ఎన్సి 577. వాళ్ళ టీచర్ వచ్చినాడు, పక్కన ఉంచండి మేడం. ఆ టీచర్ వచ్చారు మేడం. నెక్స్ట్ సెంట్రల్ స్కూల్. పిలువు మీ మమ్మీ డాడీ పిలువు. నెక్స్ట్ ఏబిసి గురులక్ష్మి రెడీ ఉందమ్మా. టీచర్స్ వచ్చింటే కూడా రండి. వెంకట పావని. నెక్స్ట్ జెడ్పీ బాయ్స్ రెడీ ఉండాలి. షారోన్. క్లాప్స్ ఇవ్వండి. క్లాప్స్ ఇవ్వండి. బంగారుపేట బీసీ నిఖిల్. అమ్మపాలెం మేడం. వాళ్ళ పేరెంట్ దగ్గర పోయింది మేడం. పత్రిక మేడం. ఏపీ జెస్సీ వచ్చిందా? అని రెడీ ఉన్నా. ముందుకు వచ్చేసిండు. నెక్స్ట్ ఆర్ఎంహెచ్ఎస్ సిహెచ్ అనిల్ 515. విద్యాలయం ఆర్ఎంహెచ్ఎస్ సిహెచ్ అనిల్ 515. ప్రశాంత్ ఉందా? ఒక నిమిషం మేడం, అట్టే ఉన్నాడు మేడం. మీరు విద్యార్థులందరూ ఈ శాలువ కప్పుకొని మొమెంట్లో చేతిలో పెట్టుకొని మెడలో వేసుకొని నిలబడితే గ్రూప్ ఫోటో తీసుకున్నా వెళ్ళిపోతాం. అట్టే ఉన్నాడు సార్. వరండాలో వచ్చేయండి. సరే సార్.